Hello everyone, welcome to another episode of Cricket Freak. On this, we are watching RCB versus Sunrisers today at Rajiv Gandhi International Stadium, Uppal. చాలా ఎర్లీగా వచ్చేసాం సో దట్ ట్రాఫిక్ కవర్ అవాయిడ్ చేయొచ్చని. ఇంకా శశాంక్ రావాలి. వచ్చిన తర్వాత షో యూ ద గేమ్ త్రూ అవర్ లెన్స్. ఎవరైనా కనిపించారా? లేదురా కానీ మా బస్ ఏదిరా ఇంటి బస్ వెనకాల ఉంటుంది. మా బస్సుని ఫ్యాన్స్ ఆపేశారు అందుకే రావట్లేదు ఏదో అక్కడ ఆగిందిరా. ఇంకా ఎస్ఆర్హెచ్ ఇది కనపడట్లేదేంటి? వాళ్ళు అటెండ్ వచ్చారు. ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కదా, కొంచెం మాబింగ్ అవి కాకుండా వేరే రూట్ లో వచ్చారు బ్యాక్ గేట్. ఇప్పుడు ఇంతకీ నువ్వు మొత్తం వైపు చూసావు కాబట్టి మొత్తం ఆరెంజ్ అందుకు కెమెరా అర్థమవుతుంది. అటు తిప్పడానికి అటు తిప్పుతాం. డోంట్ యూ థింక్ బానే ఆరెంజ్ ఎక్కువ శాతం ఉంది కదా ఈసారి? పెంచుకున్నారు ఫ్యాన్ బేస్. పర్ఫార్మెన్స్ అగ్రెసివ్ అప్రోచ్ హాస్ హెల్ప్ దెమ్. ఏమంటావు మ్యాచ్ కి వెళ్లే ముందు ఏంటంటావు పరిస్థితి? వాట్ ఆర్ యువర్ హోప్స్? హోపింగ్ టు సీ ఏ గుడ్ మ్యాచ్. అబ్బో, ఇద్దరు 300 కొట్టినా పర్లేదు. 300 కొట్టారు. ఒక్కసారైనా 300 కొడితే ఆ 300 ఒకటి కొట్టి రెండో వాడు 60 ఆల్అౌట్ అయితే బాధగా ఉంటది. ఇప్పుడు మనం మళ్ళీ ఆడతాం, టాప్ 2 లో ఉంటాం కాబట్టి. నేనుండగా టాప్ 2 లో అప్పుడు గుజరాత్ ఏది వేరే సన్ రైజర్స్ ఫ్యాన్స్ అని చెప్పారు. బస్సు లేట్ అయినట్టుంది, ఓన్లీ ఒకటే టీం ఉంది. ఆర్సీబీ మొత్తం దిగారు, ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. హోమ్ కి వచ్చేటప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, నాకెందుకు ప్రాక్టీస్? By the way, they are playing on pitch number 2, which is 300 loading, the most highway pitch in the whole world. RR మీద 280 కొట్టారు కదా, అది కూడా ఇక్కడే జరిగింది. 287 280. సన్ రైజర్స్ కూడా వస్తారు, వెయిటింగ్ ఫర్ దెమ్. కానీ వాళ్ళు వస్తే అప్పుడు కొడతారు. ఇంకా రాలేదు. టైం ఎంత అయిందిరా? 6:30 దాటేసింది. టైం ఎంత అయింది? 6:30 అయింది. ఇప్పుడు ఫస్ట్ కెప్టెన్ వస్తారు టాస్ కి, ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ. బట్ గ్రౌండ్ లో అయితే వైబ్ అదిరిపోయింది, మొత్తం అందరూ ఎక్సైటెడ్ గా ఉన్నారు విరాట్ కోహ్లీని చూడడానికి. ఫుట్బాల్ ఆడుతున్నారు, కాసేపు క్రికెట్ ఆడుతుంది. క్రికెట్ బ్యాటింగ్ లో ఫుట్బాల్ ఆడకొచ్చారు. సమయం 6:40. 40 ప్లేయర్స్ ఇంకా రాలేదు. నాకేదో కొట్టాను, ట్రాఫిక్ జామ్ అయ్యి ఉంటుంది అనిపిస్తున్నా. ఎంత ట్రాఫిక్! అరే వామప్ చేయాలరా, నాశనం ఉంది. వాళ్ళ వామప్ చేసి అలసిపోయారు వాడు ఈ పాటికి. ఒకసారి ఏదో టెన్షన్ పెట్టాల్సింది. ఆర్సీబీ వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ అయిపోయింది, అందరూ ప్రాక్టీస్ అని. మీన్ వైల్ సన్ రైజర్స్ సమయం 6:45. ఇప్పుడే ఎంటర్ అయ్యారు, అది కూడా ముగ్గురు నలుగురే వచ్చారు. కోచెస్ వాళ్ళు వచ్చారు. సెకండ్ బ్యాచ్ వస్తుంది. క్లాస్ అండ్ ఈస్ ప్రాక్టీసింగ్ ఫుల్ షాట్స్, షాడో ప్రాక్టీసింగ్. ఏం జరిగింది ఇప్పుడే? ఏదో సౌండ్ అనిపించిందిరా, ఆర్సీబీ అన్నట్టుంది. సైలెన్సర్ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో సైలెన్స్ చేసి తీరుతాడు అనిపిస్తుంది నీకు? సైలెన్స్ చేస్తాం మీరు ఎట్లా, మా రోడ్డే కాబట్టి. అయితే టాస్ పడుతుంది, టాస్ అయ్యాక నెక్స్ట్ అప్డేట్. Yep. 6 overs, 63 for 1. Abhishek Sharma 26 of 14. Ishan Kishan 8 of 6. What are your thoughts? I am expecting around 200 to 220 from now. పిచ్ ఎట్లా ఉందంటావు? మంచి బ్యాటింగ్ పిచ్చారా, స్లో బాల్ కొంచెం గ్రిప్ ఉంది, చూద్దాం.
డ్యూ ప్రస్తుతానికైతే ఏం లేదు. ఐ డోంట్ థింక్ అంత ఇస్తున్నారు కోట్లే. టెన్ ఓవర్స్ 116 for 2. ఏమంటావా? స్టిల్ 220. నాకు ఎందుకో ఇంకా ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. ఓకే బట్ అంతవరకు అయితే పక్క అవుతుంది అనుకుంటాను. బికాజ్ యా 8 wickets more. కృణాల్ పాండ్యా ఇంటి అటాక్ ఫైనల్లీ. యా ఇంకా షెపర్డ్ అయిపోతే బాగుంది. క్లాసెన్, ఇషాన్ కిషన్ కూడా ఉన్నారు. సో బెస్ట్ బ్యాటింగ్ పేర్ వర్సెస్ బెస్ట్ బౌలర్. 13 overs 156 for 2. Klaasen on fire. 240 పంచ్ అయిపోయింది. See. 162. యా 240 అనుకుంటున్నా. చూద్దాం. ఈ 6 తర్వాత ఇంకో 10 రన్లు పెంచలేదా? 255, 256 to win, 160 to be in top 2. What do you think? 165 ఆపితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. ఐ థింక్ కొంచెం కష్టమే బట్ మ్యాచ్ అయితే గెలుస్తారన్న ఫీలింగ్ ఉంది. ఎవరు? సన్ రైజర్స్. 165 కొంచెం టఫ్. And they are only playing 3 foreigners today. Let's see. What means magic. Interesting match కదా. ఓవర్ ప్లే 75 for 2. Yeah. ఏమంటావు? డిసప్పాయింటెడ్ విత్ విరాట్ కోహ్లీ వికెట్. సర్లే, అట్లా కాకుండా ఇంకెట్లా నిన్ననే చెప్పాను నీకు, నేను నీతో సెక్స్ వస్తాను. ఇచ్చింది 165 అయితే కొడతారు ఈజీగా. మ్యాచ్ కి సన్ రైజర్స్ గెలుస్తారు అనుకుంటున్నాను. 10 overs 100 for 3. How's the approach? It's good if they play for 165. 165 కోసమే ఆడుతున్నారు ఫర్ నౌ. ఐ ఫీల్ లైక్ అందుకే వాళ్ళు కూడా ప్యాట్ కమిన్స్ వేసేస్తాడు థర్డ్ ఓవర్. ఇషాన్ మరింగా 3 వేసేసాడు. 2 wickets from now. కొంచెం tough అవ్వచ్చు. బట్ నైస్, ఇంట్రెస్టింగ్ మ్యాచ్. 13 overs 132. 10 per over ఆడుతున్నారు ఇప్పటికి కూడా. ಇಲ್ಲ 10 per over. కానీ ఐ థింక్ ఇంకొక 10 balls ఆర్ 15-20 runs తర్వాత దే విల్ ట్రై ఫర్ విన్ అనుకుంటున్నా. 15-20 runs తర్వాత ఇంకేముందిరా, అయిపోయింది. 160 అయిపోతుంది. ఆఫ్టర్ 150 ఐ థింక్ దే విల్ స్టార్ట్ యాక్సిలరేటింగ్ అండ్ విన్ కి ట్రై చేస్తారు. కానీ గెలవరు. బట్ 165 గెలుపు ఈ రోజు. 165 ఈజీలీ అయిపోతున్నారు. తెలుగు ఆడుతున్నారుగా, బాగా ఆడుతున్నారు. స్టేడియం లో అట్మాస్ఫియర్ ఎలా అనిపిస్తుంది? కొన్ని చెప్పకూడదు. బోరింగ్ అరుస్తున్నారు. బోరింగ్ అని అరుస్తున్నారు. ఆ బోరింగ్ రోడ్డు వల్ల అది నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. పట్టిదారు మాత్రం మంచి టెస్ట్ ఆడుతున్నారు. టెస్ట్ కూడా కాదు, అదొక టైప్ లో ఆడుతుంది. ఇప్పుడు ఎందుకు అనవసరం కంపారిజన్స్ కానీ. బట్ ఒక అతను గుర్తొస్తున్నాడు నాకు. అంటే వాడు నో ఎవరు లేరు గైస్. ఫైనల్లీ 167. ఏమంటావు? యా టాప్ 2 అనుకున్నట్టే. 165 వాజ్ ఈజీ. కానీ రిటైర్డ్ అవుట్ అయ్యి వీళ్ళిద్దరు షెపర్డ్ ని, టిమ్ డేవిడ్ ని దింపితే ఎలా ఉంటుంది అంటావు? ఇంకెవరిని దింపినా అంటే ఊరికే బ్యాటింగ్ ప్రాక్టీస్ రా. షెపర్డ్ గారు పాపం అడిగి అట్లాంటి ఏమైనా చేయొచ్చు. వీళ్ళు వైడి వరకు నేర్చుకోవచ్చు అని నా ఫీలింగ్. లాస్ట్ 3 hours కాబట్టి. బట్ ఇట్ వాస్ గుడ్ గేమ్. ఇక్కడ నుంచి 3 overs జస్ట్ అలా టైం పాస్ అవుతుంది. కొమ్ములు పెట్టిన కుక్ ఎవరు? ఫ్యాన్స్. బట్ నాట్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ ద పిచ్.
SRH won the match by 55 runs, but RCB is still at the top. What are your thoughts, Ra? See you at playoffs. But Gujarat match. ఒక మ్యాచ్ కొంచెం ఒక 120, 130 వరకు లాక్ వచ్చినా కూడా సెకండ్ ఉండేవాళ్ళం. 82, 83 all out కదా. But yeah, it was a good match today. But final thoughts, ఎవరు వస్తే బెటర్ అంటావు ప్లే ఆఫ్స్ కి మీకు ఎలిమినేటర్ ఆడడానికి? ఎక్స్పెక్టింగ్ రాజస్థాన్. పంజాబ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ అది. రాజస్థాన్ వస్తే కొంచెం ఇంకా రేపు రాజస్థాన్ మ్యాచ్ పట్టే డిపెండ్. వాళ్ళు తెలిస్తే రాజస్థాన్ ఇస్ బెటర్. రాజస్థాన్ విల్ కమ్ అనుకుంటున్నాం. కేకేఆర్ అవసరం లేదు.